నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్యార్థి దశలోనే కెరీర్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది చదువయ్యాక ఏదైనా జాబ్ ప్లాన్ చేసుకుందాంలే అనుకుంటూ ఉంటారు, కానీ దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చదువుకోవటానికి మనం ఎంచుకునే విద్యా సంస్థలు కూడా మన ఎదుగుదలలో ఒక భాగమనే చెప్పాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ లాంటి కోర్సులు చేయాలనుకున్నప్పుడు ఆ విద్యా సంస్థ విశిష్టతను, ప్రాముఖ్యతను, అక్కడ విద్యాబోధన గురించి ముందుగానే తల్లిదండ్రులు తెలుసుకోవాలి. దానివల్ల పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు నిర్దేశించిన వారం అవుతాం. ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఎలాంటి కోర్సులు చేయాలి, అలాగే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే ఎటువంటి శిక్షణ అవసరం, అలాగే ఫ్యూచర్లో రాబోయే అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి, ఇలాంటి తదితర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనకు తెలియజేయడానికి భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ షాజిల్ అహ్మద్ గారు మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చౌడప్ప గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అహ్మద్ గారు, షాజిల్ అహ్మద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చౌడప్ప గారు నమస్తే అండి. నమస్తే. ఓకేనండి. నమస్కారం అండి. ఓకేనండి. ఓకే. ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే విద్యార్థి దశలోనే కెరీర్ ప్లానింగ్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అంటారు. షాజిల్ అహ్మద్ గారు మీరేం చెప్తారు దీనికి? చౌడప్ప గారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నట్లు ఉన్నత స్థానానికి ఒక విద్యార్థి చేరుకోవాలంటే విద్యార్థి దశలోనే కెరీర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మీరేం చెప్తారు? చూడండి, ప్రతి ఒక్క పేరెంట్స్ కావచ్చు, ఓకే, విద్యార్థులు కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఎక్కువ వస్తుందండి. ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ముఖ్యంగా వాళ్ళు సరైనటువంటి విద్యా సంస్థను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సందర్భంలో ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, మరియు అగ్రికల్చర్ కావచ్చు, మరియు బేసిక్ కోర్సెస్ కావచ్చు, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ మనము విద్యా సంస్థను సరైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అవన్నీ చూసిన తర్వాత మనము మంచి సంస్థను సెలెక్ట్ చేసుకోవాలని అవసరం ఉందండి. ఓకే రైట్. చౌడప్ప గారు, మా షాజిల్ అహ్మద్ గారు మీరు చెప్పండి, దీనికి మీరేం చెప్తారు? వినిపిస్తుందా అండి? ఐ థింక్ నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఓకే. See, when we say when it comes to the career planning, so for the students and the parents, it is very important to understand that there are courses beyond basic sciences, there are courses beyond your general arts and other studies. We should actually, when we choose the courses, we should actually think about what it's going to do and how it's going to help the student in the future. So for example, professional degree programs undi ippudu. Professional degree programs lo మీ మెడికల్ కోర్సెస్ ఉంది, మెడికల్లో యువర్ ఎంబీబీఎస్, మనకి యువర్ డెంటల్ ప్రోగ్రామ్స్ ఉంది. అప్పుడు యూ హ్యావ్ యువర్ ప్రొఫెషనల్ డిగ్రీలో అగ్రికల్చర్ సైన్సెస్ కూడా కౌంటెడ్ యాజ్ అగ్రికల్చర్ ఇన్ ప్రొఫెషనల్ డిగ్రీ. నౌ వాట్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్, ఫ్యూచర్లో ఏం వాట్ విల్ బీ ద బెనిఫిట్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి కొత్త టెక్నాలజీ ఉంది. సో దట్ ఈస్ గోయింగ్ టు వాట్ యూ సే బ్రింగ్ అ డిస్రప్షన్ in terms of the job market. So it is very important that we understand what is the futuristic technology, take correct career steps that will help us in the future. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చౌడప్ప గారు మీరు చెప్పండి, బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? చూడండి, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, ఈ విశ్వవిద్యాలయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 216 చట్టం 3 ద్వారా ఈ విశ్వవిద్యాలయాన్ని
స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 2019 చట్టము 6 దీని ప్రకారము ఈ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియమిత ప్రకారము ఓకే. స్థాపించడం జరిగిందండి. ఆ తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్షన్ 2F మరియు సెక్షన్ 22 ఆఫ్ యూజీసీ దాని ద్వారా యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతి రావడం జరిగింది. ఓకే. ఈ అనుమతి వచ్చిన తర్వాత ఈ విశ్వవిద్యాలయము 2018లో మొట్టమొదటగా అగ్రికల్చరల్ కోర్సెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత మనకు భారతదేశంలో ఆల్ ఇండియా యూనివర్సిటీస్ AIU అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా ఈ విశ్వవిద్యాలయాన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు కావలసినటువంటి ఆంధ్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కావచ్చు, AIU నుంచి కావచ్చు, అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయి. ఓకే. ఈ అనుమతులు వచ్చిన తర్వాత ఈ విశ్వవిద్యాలయం స్థాపన జరిగింది. ఇప్పుడు ఈ యూనివర్సిటీకి కావలసినటువంటి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్, స్టాట్యూటరీ అప్రూవల్స్ అన్నీ కూడా మేము తీసుకోవడానికి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సెస్ స్టార్ట్ చేయాలంటే AICTE అప్రూవల్స్, అగ్రికల్చర్ కోర్సు ఉండాలంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అప్రూవల్స్, ఇవన్నీ నెక్స్ట్ NAC అక్రిడేషను, ఈ స్టాట్యూటరీ అప్రూవల్స్ AICTE కావచ్చు, ICAR కావచ్చు, మరియు NAC కావచ్చు, ఇవన్నీ మా విశ్వవిద్యాలయము తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉందండి. ఓకే చౌడప్ప గారు, మరి ప్రస్తుతం మీరు ఏ కోర్సులు విద్యార్థులకు అందిస్తున్నారు? చూడండి, 2018లో మొట్టమొదటిసారి BSc అగ్రికల్చర్ కోర్సు స్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఫారెస్ట్ కోర్సు కూడా ప్రారంభించడం జరిగింది. ఓకే. 2020లో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ కోర్సు చేయడం జరిగింది. ఇప్పుడు ఈసారి 2021-22 సంవత్సరంలో మనము వివిధ రకమైన కోర్సులలో ప్రారంభం జరుగుతుంది. ఒకటి అగ్రికల్చర్ కోర్సెస్ కావచ్చు, ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు, మళ్ళీ బేసిక్ సైన్సెస్ కోర్సెస్ కావచ్చు, మేనేజ్మెంట్ కోర్సెస్ కావచ్చు, ఆ తర్వాత హ్యుమానిటీస్ కోర్సెస్, వీటన్నిటిలో కూడా ప్రారంభం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు యూనివర్సిటీలో అగ్రికల్చరు మరియు ఫారెస్ట్రీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ సైన్సెస్, మళ్ళీ డేటా సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు మా ఉద్దేశం ఏమంటే కనుక ఈ విద్యార్థులకు భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ముందుకు పోవాలి, వాళ్ళు భవిష్యత్తు రూపురేఖలు దిద్దాలంటే వాళ్ళు ఎలాంటి కోర్సులు కావాలి, ఓకే. ఆ ఉద్దేశంతోనే ఈ విశ్వవిద్యాలయంలో ఆ విద్యార్థులను భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మనము కోర్సులు స్టార్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ ఈ విశ్వవిద్యాలయం స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశము వాణిజ్యపరంగా మాత్రం కాదు. ఇది సోషల్ జస్టిస్ కావాలని చెప్పి రాయలసీమ రీజను మనకు అందరికీ తెలిసిన విషయమే. రాయలసీమ, చిత్తూరు, కడప, అనంతపూరు మరియు కర్నూలు జిల్లాలు ఎన్నికబడిన జిల్లాలకు సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల ఉద్దేశంతో, దాంతోపాటు అగ్రికల్చరల్ కోర్స్ ఎందుకు స్టార్ట్ చేసామంటే అక్కడున్న రైతాంగము ఈ 4 జిల్లాల్లో చాలా ఎన్నికబడి ఉన్న కారణంగా ఈ డ్రై ల్యాండ్ హార్టికల్చర్ ఏం చెప్తాము, ఈ డ్రై ల్యాండ్ హార్టికల్చర్ను
రాయలసీమ రీజన్ను ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో రైతులు ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది. ఓకే ఓకేనండి, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు హేమవర్ధన్, మహబూబ్ నగర్ జిల్లా నుంచి కాల్ చేశారు. హేమవర్ధన్ చెప్పండి, మీరు ఏ కోర్సు గురించి అడగాలనుకుంటున్నారో అడగండి. హలో సార్. మాట్లాడండి, వినిపిస్తుంది మాట్లాడండి. సార్ సార్ నేను మహబూబ్నగర్ నుంచి కాల్ చేస్తున్నా, అదే బీటెక్ అడ్మిషన్స్ కోసం. హలో హేమవర్ధన్ గారు మాట్లాడండి. సార్ నేను అడగండి. అడ్మిషన్స్ కోసం కాల్ చేస్తున్నాను సార్, బీటెక్ సిఎస్సిలో. హలో చెప్పండి సార్, నేను బీటెక్ సిఎస్సి. హలో వినపడుతుందండి. ఇప్పుడు మీరు బీటెక్ హలో చూడండి, ఇప్పుడు ఇక్కడ మా విశ్వవిద్యాలయం వినపడుతుందండి. హలో వినిపిస్తుందా సార్? హేమవర్ధన్ గారు మీరు మాట్లాడండి. వినపడతా ఉంది. ఇప్పుడు మీకు ఆన్సర్ కూడా అలా వినిపించింది. నేను ఇప్పుడు ఆన్సర్ కూడా చెప్తున్నాను మీకు. మీ క్వశ్చన్కు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మా విశ్వవిద్యాలయంలో బీటెక్ కోర్సులు ఉన్నాయి. మేము ఇక్కడ బీటెక్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్తో పాటు డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కోర్సులు ఇక్కడ నడపడం జరుగుతుంది. ఈ కోర్సుల ముఖ్య ఉద్దేశము విద్యార్థులకు సరైన భవిష్యత్తు కల్పించాలని ఉద్దేశంతో ఈ కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటు మా విశ్వవిద్యాలయము IBM మరియు బోష్ అండ్ అలాంటి ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదిరించి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి, ఆ తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ కోర్సు పూర్తయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ ప్లేస్మెంట్ కావాలనే ఉద్దేశంతో ఈ కోర్సులో స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఇంజనీరింగ్లో మేము సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చేయటం లేదు. ఓకేనండి, ప్రస్తుతం షాజిల్ అహ్మద్ గారు అలాగే చౌడప్ప గారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. గుడివాడ నుంచి లక్ష్మి గారు కాల్ చేశారు. లక్ష్మి గారు చెప్పండి, అడగండి. హలో నమస్తే సార్. ఇంటర్మీడియట్ అగ్రికల్చర్ పర్టికులర్స్ కావాలి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? సరే అండి, ఇప్పుడు మా విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్లో ఫస్ట్ బ్యాచ్ 2018లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2022కు ఆ కోర్స్ పూర్తి అవుతుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ విద్యార్థులు 7వ సెమిస్టర్లో ఉన్నారు. వాళ్ళు రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాము కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్లకు 45 డేస్ అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర ఫైనల్ ఇయర్లో 100 మంది విద్యార్థులు ఉన్నారు. అందరి విద్యార్థులు డిఫరెంట్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఆ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మరియు విద్యార్థులు విశ్వవిద్యాలయం రావడం జరుగుతుంది. విశ్వవిద్యాలయంలో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనే ప్రోగ్రాము 6 మాసాలు జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఏమంటే కన్నా ఆ విద్యార్థులు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇండస్ట్రీలో సొంతంగా వాళ్ళే ఉద్యమదారులు కావాలా అని అనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉన్న 100 మంది విద్యార్థులకు వాళ్ళకి ప్లేస్మెంట్ కావాలంటే అందరికీ ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్న్షిప్ కంపెనీలు చేస్తున్నారు. దీంతో పాటు
ఒక పాయింట్ నేను క్లియర్గా మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోగ్రాము ఎక్కడైనా విశ్వవిద్యాలయం స్టార్ట్ చేయాలంటే కన్నా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అక్రిడేషన్ కావాల్సి ఉంటుంది. సో ఐసిఆర్ అక్రిడేషను నార్మల్గా ఒక బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చిన తర్వాత అక్రిడేషన్ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడే మా విశ్వవిద్యాలయం అని కూడా సర్వసన్నిహితాలు చేసింది. షాజిల్ గారు చెప్పండి, కోవిడ్ టైంలో మీరు క్లాసులు కావచ్చు, ఇటు ఎగ్జామ్స్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగారు? కోవిడ్ టైం ఒకటి చాలా డిఫికల్ట్ ఇండియా ఒకటి చాలా డిఫికల్ట్ టైం అది. కోవిడ్ టైంలో మన యూనివర్సిటీ వీ కేమ్ అవుట్ యాజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్. ఏమైందినా కోవిడ్ ద డే లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నెక్స్ట్ డే నుంచి మన యూనివర్సిటీలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయింది. మన ఆల్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, ఎవ్రీ వన్ అడాప్టెడ్ ద టెక్నాలజీ వెరీ ఈజీలీ. So within one day they all got trained on how to use all these digital technologies which with respect to attending the classrooms on video conferences. And this enabled the university, Mana University ki, to start a program called Technology Adoption in Education during COVID times. In the conference law, we invited speakers from all over India, and we provided technological training for various institutions from our university. Up to cloud technologies undi, and the cloud technologies lo video conferencing, everyone was going for either Zoom, Google Meet, anni systems lo em benefit undi. Best Innovation University played a very important role during the COVID time in ensuring that this knowledge reaches out to the masses. Up to mana own university lo, we did not miss even a single class during COVID time. Adi okati a record in itself. And next, examination sambandhapatti, we adopted artificial intelligence technology. Examination time lo pillalu intilo unnaru, akkada how can they write the exam, how can we ensure that it is a foolproof system? Adiki we leverage the artificial intelligence program. Artificial intelligence lo face recognition, voice recognition, gesture recognition, and multiple head detection. ఇంత టెక్నాలజీస్ యూస్ చేసి మన యూనివర్సిటీ సక్సెస్ఫుల్ ఎగ్జామ్ ఆన్ షెడ్యూల్ కండక్ట్ చేసినారు. అందులో జస్ట్ ఛాన్సెస్ ఆఫ్ చీటింగ్ వాజ్ వెరీ లెస్, జీరో, బికాజ్ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ రికార్డెడ్ అండ్ the computer cannot be the computer records everything and gives a trust score to the student. Anta technology use chesi we came out of the COVID. And COVID time lo we had to face another difficulty. Adi emina chala parents ki there was a lot of financial constraints. So anta time lo the Best Innovation University, it came out that during COVID time we waived off the complete hostel fees for all the students, and we gave discount in the tuition fees for all the students. And inokati emina, any child who lost either their mother or father, any of their parent due to COVID, anta students ki we waived off the complete tuition fee for the remaining time of the study. For the next 2 years, the next 3 years, next 4 years, remaining time of the study, we waived off the fees for any child who lost their parent due to COVID. Inokati emina, we have also made the university has also committed that any child who is good in studies has lost either mother or father due to COVID is not the student of best IU kada. Even for such children we will give free seats, 5 girls, 5 guys. So these are some of the initiatives. Apart from this, mana students kuda feeding the animals, planting the trees, ani actually activities తీసుకున్నారు. Plus mana students during the COVID time, konjam students they presented in the World Youth Leading Change platform, where they were given an opportunity to not just present their views about the education, but they also trained the other children across the globe. Africa lo, mana Indonesia and Armenia, Israel, all over the world nunchi students conference lo vachinaru. Aa conference lo mana university students bottle gardening, bioenzymes, ee products nunchi they gave training to them how to develop it at home. So this is how Best Innovation University lo COVID time lo handle chesinaru. ఓకే, థ్యాంక్ యూ షాజిల్ గారు. చౌడప్ప గారు, మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ గారు గోరెంట్ల నుంచి కాల్ చేశారు. బాలకృష్ణ గారు, మీరు ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. సార్ గుడ్ ఈవినింగ్. హలో, అడగండి. సార్ మాది గోరెంట్ల సార్. క్వశ్చన్ అడగండి సార్. నేను పిహెచ్డి అగ్రికల్చర్ లో చేయాలనుకుంటాను. నాది నానో టెక్నాలజీ అని సార్, పోస్ట్ గ్రాడ్యుయేషన్.
సో దానికి సంబంధించి ఏమైనా చెప్పగలరా సార్? మీది సార్ మీరు ఇప్పుడు ఎంఎస్సి నానో టెక్నాలజీ చేశారు. మీరు ఇప్పుడు ఎంఎస్సి నానో టెక్నాలజీలో చేశారనమాట. వినపడుతుందండి? వినపడుతుంది సార్. నేను సరే అదే సార్ ఎంటెక్ నానో టెక్నాలజీ చేశాను. హలో, మీరు చెప్పడం ప్రకారము మీరు ఎంఎస్సి నానో టెక్నాలజీ చేశారు. సార్ అగ్రికల్చర్ లో హలో. PhD చేయాలనుకుంటున్నాను. పిహెచ్డి అయిందా? ఓకే చౌడప్ప గారు మీరు మాట్లాడండి. మీరు చూడండి, మీరు క్వశ్చన్ మీరు క్లారిటీగా అడగండి. మీరు ఎంఎస్సి నానో టెక్నాలజీ చేశారా లేదా పిహెచ్డిలో నానో టెక్నాలజీ చేశారా? మీరు ఎంఎస్సి నానో టెక్నాలజీ చేసిన మీ పిహెచ్డిలో ఏం చేయాలని మీ ఆశ ఉంది? మీ కెరీర్ గైడెన్స్ కావాలా లేకపోతే మా యూనివర్సిటీలో పిహెచ్డికి స్కోప్ ఉందా అనేదే మీ ప్రశ్న. హలో, వినపడుతుందండి? టెక్నాలజీ చేశారు అంటే మాట్లాడండి. అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, దాని గురించి మీరు చెప్పండి. ఇప్పుడుగా అతను ఎంఎస్సి నానో టెక్నాలజీ అయితే కన్నా అతను పిహెచ్డి నానో టెక్నాలజీ చేయాలని ఉద్దేశం ఉంటే భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీలో పిహెచ్డి ప్రోగ్రాము ఇప్పుడు లేదు. ఇది పరిస్థితి. మేము ఇప్పుడు భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రతిష్ట గ్రూప్ హైదరాబాద్తో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రతిష్ట గ్రూపు ఆర్గానిక్ నానో టెక్నాలజీని ఆ ప్రోగ్రాం అక్కడ ఒకటి ఉంది. అక్కడ ఆ ప్రోగ్రాం చాలా గొప్పగా నడుస్తుంది. వాళ్ళు కూడా ఆర్గానిక్ నానో ఫెర్టిలైజర్స్ కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయికి గాన అక్కడ నానో టెక్నాలజీ పిహెచ్డి చేయాలంటే ప్రతిష్ట గ్రూపులో మేము అతనికి అవకాశం కల్పిస్తాము. ఆ ప్రతిష్ట గ్రూపులో అవకాశం కల్పించిన తర్వాత అక్కడ అతను నానో టెక్నాలజీలో పిహెచ్డి చేసుకునే దానికి కావాల్సిన అవకాశం దొరుకుతుంది. ఆ తర్వాత ప్రతిష్ట గ్రూపు మా యూనివర్సిటీతో ఎంవై ఉన్న కారణంగా అతను పిహెచ్డి అక్కడ థీసిస్ వర్క్ చేసుకొని ఆ పిహెచ్డి థీసిస్ను మా భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి సబ్మిట్ చేసినట్లయితే అతనికి పిహెచ్డి డిగ్రీ అవార్డు చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. రైట్, షాజిల్ అహ్మద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చౌడప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.